హాయ్ అండి. ఈరోజు మా స్పెషల్ ఏంటంటే చేపల కూర అండి. దీన్ని గుమ్మడి చుక్క అంటారు. సముద్రం చేపది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి కొన్నేమో కూర వండుతాను, కొన్నేమో ఫ్రై చేస్తాను. ఇందులో ముళ్ళు అసలు ఉండవు, పెద్ద ముళ్ళు ఉంటుంది అనమాట. అంతే. కూర ఎలా వండాలో చూపిస్తాను. అదిగోండి, ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి ఇవి. ఇదిగోండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా మసాలా వేసి కలిపేసుకుని కొద్దిగా వేసుకోవాలండి. ఇదిగోండి, వేగింది కదా. ఇప్పుడు చేప ముక్కలు వేసేసుకుందాము. వేసేసుకుని కొంచెం సేపు వేసుకోవాలండి. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయే చేపలు. ఇదిగో చేపల పులుసు పిసికేసుకుని చెత్త రాకుండా వడగట్టేసుకోవాలి ఇందులోకి. ఇదిగోండి, చింతపండు పిసికేసుకుని ఇదిగో బాగా ముక్కలు ములిగే వరకు నీళ్ళు వేసుకొని ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది గట్టి చేప అనమాట. ముక్క ఉడకదు గమ్ముని. ముక్కలు ములిగే వరకు నీళ్ళు వేసుకొని మీడియంలో మంట పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇదిగోండి, కూర చూసారా, దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మసాలా వేసుకుందామండి. ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాం కదా, ఇంకొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచుకొని దించేసుకోవచ్చండి. ఇంకా ఇదిగోండి, గుమ్మడి చుక్కల కూర రెడీ అయిపోయింది అనమాట. దించేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముళ్ళు కూడా ఉండవు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ముళ్ళు ఉండవు కదా. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.